ఈ కాలంలో అసలు చట్టాలను ఎలా అమలు చేస్తున్నారు, వీటి వెనుక ఉద్దేశాలు ఏంటనే దానిపై మీడియాలో తరచూ చర్చ జరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల అరెస్ట్ చేసింది. భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని తను పదవిలో ఉండగానే అరెస్టు చేయడం ఇదే తొలిసారి. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమంత్ సోరెన్ కూడా ఇటీవల అరెస్ట్ అయ్యారు. అయితే అరెస్టుకు ముందు తన సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు. అసలు అరవింద్ కేజ్రీవాల్ కవితలు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఈ విషయాన్ని కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుడని ఈడీ చెప్తోంది. సౌత్ గ్రూప్కు లబ్ధి చేకూర్చేలా మద్యం పాలసీని సిద్ధం చేశారని, ఫలితంగా సౌత్ గ్రూప్ కేజ్రీవాల్తో పాటు కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు లబ్ధి పొందారని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ ముడుపులు తీసుకున్నారని, ఈ కేసులో అప్రూవర్గా మారిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట వాంగ్మూలాల్లో ఈ విషయం బయటపడిందని ఈడీ అంటోంది. ఎక్సైజ్ కేసులో కేజ్రీవాల్ నిందితుడు కానప్పటికీ దానికి సంబంధించిన ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్లో కేజ్రీవాల్కు కూడా సంబంధం ఉందని ఈడీ చెప్తోంది. అంటే ఈ స్కామ్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నా, లేదా ఆ సొమ్మును తీసుకున్నా, లేదా దాచినా, లేదా చేతులు మారిన ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కిందకు వస్తుంది. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారిపైన మనీ లాండరింగ్ కింద అభియోగాలు నమోదు చేయొచ్చు. ఈ కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బును కేజ్రీవాల్ తీసుకున్నారో లేదో విచారణలోనే తేలుతుంది. ఎక్సైజ్ కుంభకోణం కేసు విచారణ మొదలైనప్పుడే కేజ్రీవాల్ పైన విచారణ జరుగుతుంది. అయితే ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఎక్సైజ్ కుంభకోణంపై విచారణ మళ్లీ మొదలు కాలేదు. ఈ కేసులో విట్నెస్గా హాజరు కావాలని 2022 డిసెంబర్లోనే కవితకు సిబిఐ సూచించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఆమె సంబంధాల గురించి అప్పుడే ఆరా తీసింది. ఆ తర్వాత సౌత్ గ్రూప్ తరపున కవిత పనిచేశారని ఈడీ ఆరోపణలు చేసింది. విచారణ అనంతరం 2024 మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి 2 రోజుల తరువాత ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా తదితర ఆప్ సీనియర్ నేతలతో కలిసి సౌత్ గ్రూప్ ద్వారా కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమల్లో అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన 100 కోట్ల ముడుపులలో కవిత ప్రమేయం ఉంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. అలాగే అనంతరం హోల్సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్లుగా దర్యాప్తులో తేలిందని ఈడీ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ కేసులో కేజ్రీవాల్తో పాటు కవిత, ఇతరుల ప్రమేయంపై విచారణ జరగాల్సి ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈ కేసులో 2022 ఆగస్టులో విచారణ మొదలైంది. విజయ్ నాయర్ అరెస్టు తర్వాత అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. దీనిలో ఆప్ నాయకుల కోసం సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ 100 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపించారు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో మరికొన్ని అరెస్టులు జరిగాయి. 2 నెలల తర్వాత అంటే ఏప్రిల్లో రాఘవ్ మాగుంట, మరికొందరు వ్యాపారవేత్తలపై ఈడీ అనుబంధ అభియోగ పత్రం అంటే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఆ తర్వాత మరికొందరు వ్యాపారవేత్తలపై ఆరోపణలతో 3వ అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ఆ తర్వాత దాఖలు చేసిన 4వ అనుబంధ అభియోగ పత్రంలో మనీష్ సిసోదియాపై ఆరోపణలు చేశారు. 5వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ పై దాఖలు చేశారు. కొత్తగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు వరుసగా దాఖలు చేయడంతో ఈ కేసులో విచారణ మళ్లీ మొదలు కాలేదు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే PMLA కింద నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు సంస్థ వ్యతిరేకిస్తే సదరు వ్యక్తికి బెయిల్ రావడం దాదాపు అసాధ్యం. PMLAలోని సెక్షన్ 45లో బెయిల్కు సంబంధించి 2 షరతులున్నాయి. ఈ కేసులో బెయిల్కు వ్యతిరేకంగా తమ వాదన వినిపించేందుకు ప్రభుత్వ న్యాయవాదికి మొదటి అవకాశం ఇస్తారు. బెయిల్ ఇస్తే నిందితుడు మళ్లీ నేరం చేయడని లేదా కేసును ప్రభావితం చేయడని కోర్టు నమ్మితే ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించినప్పటికీ బెయిల్ వస్తుంది. ఇక్కడ తాను నిర్దోషినని నిరూపించుకునే బాధ్యత నిందితుడిపైనే ఉంటుంది. నిర్దోషినని నిరూపించుకునే వరకు నేరస్తుడిగానే పరిగణిస్తారు. రిమాండ్ లేదా ప్రాథమిక దశల్లో ఇలాంటి కేసుల్లో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కష్టమే. కాబట్టి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. 2017 నవంబర్లో PMLAలోని సెక్షన్ 45ను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ చట్టానికి 2018 మార్చిలో కేంద్ర ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. షరతుల్లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఒక్క పదాన్ని మాత్రమే మార్చారు. దీంతో ఈ చట్టం మళ్లీ ఉనికిలోకి వచ్చింది.
ఇలాంటి నిబంధనే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే యూఏపీఏలోనూ ఉండేది. దాని కింద నమోదైన కేసుల్లోనూ బెయిల్ రావడం కష్టంగా ఉండేది. ఇక్కడ మనం ఒక ఉదాహరణగా 2008 నాటి కేసును చెప్పుకోవచ్చు. ఓపీఎం ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్టర్తో పాటు మరికొంతమంది పైన పిఎంఎల్ఏ కేసు నమోదైంది. 15 ఏళ్ల తరువాతే వీరు నిర్దోషులని కోర్టు విడిచిపెట్టింది. ఇలాంటి కేసుల్లో విచారణ సమయం కూడా శిక్ష లాంటిదేనని అందుకే అంటారు. ఇక రెండో విషయం ఏంటంటే, ఏదైనా దర్యాప్తు సంస్థ నిందితుడిని రిమాండ్కు తీసుకుంటే 60 రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో ఈ గడువును గరిష్టంగా 90 రోజులుగా నిర్దేశించారు. ఈలోగా ఛార్జ్షీట్ను దాఖలు చేయకపోతే నిందితులు బెయిల్ పొందేందుకు అర్హులవుతారు. అయితే ప్రస్తుత కేసులో ప్రధాన ఛార్జ్షీట్తో పాటు మరో 5 అనుబంధ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారు.